అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఒక ఉద్వేగభరితమైన క్షణం. అందరికీ ఇక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ముద్రగడ గారితో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కావచ్చు, ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లేదా పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, మీకు ఎక్కువ అనుభవాలు ఇక్కడ ఉంటాయి. అవన్నీ ఎవరిని కదిలించినా ఈ 2-3 లక్షణాలు అయితే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. రాజీ లేని మనస్తత్వం, నిబద్ధతతో కూడిన జీవితం. ఎవరైనా పదవుల్లో ఉండడం ద్వారా ఉన్నత స్థానాలకు పోతారంటే పదవులను త్యాగం చేయడం ద్వారా అంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఎదగగలిగిన ఒక గొప్ప లక్షణం చాలా అరుదుగా కనిపిస్తుంది. 4 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా చేసిన మధ్యలో ఆయన చాలా కాలం పాటు అసలు వీటికి దూరంగా ఉన్న ఆయన ఎప్పుడు పోరాటానికి ఒక పిలుపిచ్చిన వేలల్లో కదిలి రావడం కానీ, ఇంతకుముందు ఎవరో అన్నట్టు ఓ జిల్లాకు పరిమితమో ఒక కులానికి పరిమితం కాకుండా రాష్ట్రమంతా కూడా అది ఒక సంచలనం సృష్టించడం కానీ, ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే ఆయన మనస్తత్వము, ఆయన లక్షణాలు ఏమనేది అప్పటికే ఈ సొసైటీ అర్థం చేసుకుంది. ఇలాంటి నాయకులు కావాలనుకుంది. కాబట్టి ఈ అరుదైన లక్షణాలు ఉండే నాయకులకు వాళ్ళు పదవుల్లో ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటారు, చిరస్థాయిగా నిలబడతారు. అది ఈ స్టేజ్ మీద ఈరోజు కనపడుతున్న 4 ఫోటోల్లో కూడా అది కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ కనపడుతున్నవి. ముద్రగడ గారి గురించి నాకు వ్యక్తిగతంగా సన్నిహిత్యం తక్కువ. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన ఉద్యమ పోరాట పటిమ వాటి గురించి తెలుసుకోవడము, వాటిని గురించి దీని గురించి ఒక జర్నలిస్ట్గా ఆలోచించడం చేయగలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఆయనతో ఇటీవల కాలంలో వచ్చిన తర్వాత దగ్గరగా చూడడం అనేది అదొక అదృష్టంగా భావిస్తాను. కొద్దిసార్లే కలిసిన, ఎవరిని కదిలించినా ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన వ్యక్తిత్వం ఎట్లుంటుంది, ఓ చిన్నపిల్లాడి మనస్తత్వంలాగా ఎట్లుంటుంది, అలాగే ఒక పూర్తి పరిపక్వత చెందిన ఓ మహర్షిలాగా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిఘటించే మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మూర్తి భవించిన వ్యక్తిత్వం కనపడుతూ వచ్చింది. అది ఈరోజు ఇక్కడ నేను కొద్దిసేపు వింటుంటే కూడా అందరి మాటల్లో అవే వస్తున్నాయి. వీటన్నిటిలో ఏదైతే ఒక కామన్ థ్రెడ్ ఉందో, నేను ఇంతకుముందు అన్నట్టు రాజీ లేని మనస్తత్వం, నిబద్ధతతో కూడిన జీవితం, అది రాజకీయమైనా సరే, అది ఎంతటి పదవైనా సరే తృణప్రాయంగా వదిలేయగలిగిన తత్వం. కాపు సంక్షేమం కోసం, కాపుల రిజర్వేషన్ల పేరుతో మొదలైన ఉద్యమైనా ఎక్కడ వెనుకబాటుతనం ఉన్నా బలహీన వర్గాల తరపున కూడా నిలబడగలిగిన లక్షణం. ఇవన్నీ ఉన్న నాయకులు కొద్దిమంది ఇక్కడ కనపడుతున్న ఈ నాయకుల్లో అది కనపడితే, నా వైపు నుంచి చూస్తే ఇంతకుముందు జోగి రమేష్ అన్నట్టు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉండడం అనేది కూడా యాదృచ్ఛికమని నేను అనుకోను. అదేదో అనుకోకుండా యాక్సిడెంట్ కాదు. వీళ్ళందరిలో కామన్ లక్షణం ఉంది, అదే వాళ్ళని దగ్గరికి చేస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగితే సహించలేకపోవడం, దాన్ని క్వశ్చన్ చేయాలనే తపన, అది ఎవరికైనా సరే సొసైటీలో. అలాగే మనం ఏ మాట మీద చెప్తే దాని మీద నిలబడాలనే మనస్తత్వం. అండ్ అలాగే మేము ఈరోజు అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ లక్షణం ఉండబట్టే ఇప్పుడు నేను ఎవరికైతే నివాళి అర్పించడానికి ఈరోజు వచ్చానో, జిఎస్ రావు గారి కుటుంబాన్ని పరామర్శించాను. ఆ తర్వాత కిర్లంపూడికి వెళ్ళి ముద్రగడ గారి కుటుంబాన్ని పరామర్శించాను. ముద్రగడ గారు మా పిఐసి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు. అలాగే జిఎస్ రావు గారు కూడా ఆయన అస్వస్థ గురిగా అంతకుముందు పార్టీలో సీనియర్ నాయకులుగా ఆయన ఉన్నారు. వీటన్నిటికీ కారణమైన ఇదేంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకున్న అనుబంధం, పార్టీతో వాళ్ళకున్న స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఏ లక్షణం అయితే రాజశేఖర రెడ్డి గారికి దగ్గర చేస్తూ ఈ కుటుంబాలన్నింటినీ కూడా లేదా కుటుంబ పరంగా ఆర్ నాయకులుగా వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గర అయ్యారు.
నేను అనుకోవడం అక్కడ కూడా ఈ కామన్ సూత్రం ఏదైతే ఉందో సంక్షేమం, పేదల సంక్షేమం, వెనుకబాటుతనాన్ని రూపుమాపాలి. అది కాపుల దీని పరంగా ముద్రగడ గారు దాన్ని వ్యక్తీకరిస్తే అన్ని వర్గాల రాజకీయ పార్టీగా అన్ని వర్గాల్లో కూడా వెనుకబాటుతనం దూరం చేయాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగు వేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే పని చేశారు. సో ఇది ఇంతటి గొప్ప మనుషులతో కలిసి కొద్ది రోజులైనా మేము చూడగలగడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ముద్రగడ గారు ఆఖరుకు ఆయన ఈ మధ్య కలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు పూర్తి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయనతో పాటు ఆయనను ఎలాగైనా సరే ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందనే దృఢమైన నిర్ణయాన్ని ఎలా వ్యక్తం చేస్తూ వచ్చారో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. సో వాటన్నిటికి కూడా ఇదే కారణమని నేను భావిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చింది నివాళి అర్పించడానికి వాళ్ళకి 2 కుటుంబాలను పరామర్శించి వచ్చి పార్టీ తరఫున ఇక్కడికి రావడం ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నా. అండ్ ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారికి, జిఎస్ రావు గారికి పార్టీ తరఫున వ్యక్తిగతంగాను ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు మీరందరూ ఆశించే ఏ ఉద్యమాలకైతే వాళ్ళు ఇచ్చేశారో ఆ మంచి జరగాలి, అలాగే వాళ్ళ ఆశీస్సుల వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ వాళ్ళ కుటుంబాల్లో పూర్తిగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ నాయకుల స్ఫూర్తి ఏదైతే ఉందో భావితరాలకు అది ఆదర్శంగా కేవలం ఆదర్శంగా ఉండకుండా ఆచరణలు కూడా చూపే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి రాజమండ్రి కాపు సంఘం తరపుని ఏర్పాటు చేసినటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు, అదేవిధంగా జిఎస్ రావు గారి యొక్క సంస్మరణ సభ వాళ్ళకి నివాళులర్పించేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కొన్ని విషయాలు చెప్పాలనేటువంటిది ఏదైతే బాబు ఒక 10 నిమిషాలమ్మా ఈ సభను నిర్వహించడానికి 4-5 రోజులుగా ప్రతి వాళ్ళకి ఫోన్లు చేసి ఎంతో కష్టపడి ఏర్పాటు చేసినటువంటి సభ వాళ్ళందరూ, కాపు సంఘం వాళ్ళందరూ ఇక్కడ దీన్ని విజయవంతం చేయడం అనేటువంటి చూడటానికి వచ్చినటువంటి మనందరం కూడా బాధ్యత ఉంది మనకి. ఊరికే వేరే విషయాలు ఇక్కడ మాట్లాడుకునేటువంటి దానికి కొంచెం ప్రాధాన్యత తగ్గించి కొద్దిగా ఆ మహనీయులకి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో కొద్దిగా ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి వ్యక్తిగా చాలా పెద్ద ఎత్తుకు ఎదిగాడు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలామంది దృష్టిని ఆకర్షించుకునేటువంటి స్థాయికి ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తిగా ఎదిగాడు తప్పితే వ్యక్తిగతంగా మాత్రం నష్టపోయాడని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సందేహించట్లేదు. వ్యక్తిగతంగా నష్టపోయాడు, ఆయన వ్యక్తిగా ఎదిగి ఉన్నాడేమో తప్పితే. మరి ఆయన ఈ రోజుని ఒకనాడు 78లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆనాడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, పద్మనాభం గారు కానీ, వీళ్ళందరూ ఒకే సంవత్సరంలో శాసనసభ్యులుగా వచ్చినటువంటి పరిస్థితి 78లో. అయితే 78లో ఎమ్మెల్యేలుగా వచ్చినటువంటి వీళ్ళలో 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఈయన పరిస్థితి ఇలా ఉన్నది. దీనికి గల కారణాలు ఆ రోజుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు ఎమ్మెల్యేలుగా 78లో అడుగుపెట్టినటువంటి రోజుకే వీళ్ళందరి స్థాయితో చూసుకుంటే
వాళ్ళ తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే అప్పటికే. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళందరితో చూస్తేనే. కానీ ఆయన ఆ స్థాయికి ఎదగలేకపోవడానికి గల కారణాలు బాబు ఆ స్థాయికి ఆయన ఎదగకపోవడానికి గల కారణాలు 2 కారణాలు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇది ఆ 2 కారణాలు ఏంటంటే, ఆయనకి ఆ స్థాయికి ఎదగకపోవడానికి గల కారణాల్లో 2 వాటిలోని ఒకటి సమయస్ఫూర్తి లేకపోవటం, రెండోది రాజీ పడేటువంటి మనస్తత్వం లేకపోవటం వల్ల ఆ స్థాయికి ఎదగలేకపోవడనేటువంటిది వ్యక్తిగతంగా నాకున్నటువంటి అభిప్రాయం. ఇది ఏది ఏమైనా ఆ 2 లక్షణాలు ఆయనలో ఉండుంటే ఈ జాతిలో ప్రతి వాళ్ళు కోరుకునేటువంటి కోరిక ఏదైతే ఉందో నాతోటి సైతంగా మీ అందరికీ ఉన్నటువంటి కోరిక ఏనాడో తీరుండేటువంటిది అనేటువంటిది నా అభిప్రాయం. ఆ విధంగా ఆయన పోరాట యోధుడిగా మీరొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి తరం ఎవరికి కూడా ఆయన గురించి తెలీదు. పద్మనాభం గారు 78లోని 83లోని 85లోని 89లోని 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఎంపీగా పనిచేశారు, 2-3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఈ కాపు ఉద్యమాన్ని భుజాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ శాసనసభ్యుడిగా అవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందరూని. అటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం అనేటువంటిది ఏ విధంగా నివాళులు అర్పించాలనేటువంటిది మనం కూడా ఆలోచన చేయాలి. ఏ కారణం చేత ఆయన మళ్ళీ శాసనసభ్యుడికి ఎన్నిక కాలేదు, అది అయిన తర్వాత సర్వం కోల్పోయినటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి మనిషిగా నీతి నిజాయితీలకి మారిపేరు ముద్రగడ పద్మనాభం అనేటువంటి విధంగా వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి చాలా బాధ కలిగేటువంటి విషయంగా మన సోదరులు వాళ్ళకి అవగాహన లేకపోవటం, ఆలోచన లేకపోవటం, ఆయన గురించి తెలియకపోవటం అనేటువంటిది జరిగింది. ఇటువంటి దయచేసి భవిష్యత్తులో ఆ వ్యక్తి గురించి ఏం కోల్పోయాడు ఆయన జీవితంలో అనేటువంటిది చూసుకుంటే ఎంత కోల్పోయినా పర్లేదు, నా జాతికి మేలు జరగాలనేటువంటిది ఆయన కోరుకున్నటువంటి కోరిక మాత్రం తీరలేదు ఈ రోజుకి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ముద్రగడ పద్మనాభం గారి అభిమానులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చినప్పటికీ కూడా నా తరఫు నుంచి నేను చెప్పేది, ఆయనకి నివాళులు అర్పించడం అనేటువంటిది ఈ రాష్ట్ర నడిబొడ్డు అయినటువంటి, ప్రస్తుతానికి రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి విజయవాడలో ఈ రాష్ట్రం అంతా కూడా దేశవ్యాప్తంగా తెలిసేటువంటి విధంగా ముఖ్యమైనటువంటి నాయకులతో ఒక సభ ఏర్పాటు చేయవలసిందిగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దాని గురించి మీరందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కూడా నేను మనవి చేస్తున్నా. ఆ సభ అనేటువంటి జనసమూహంతో కూడినటువంటి సభ కాదు. ఆయన ఏది కోరుకుని సర్వనాశనం అయ్యాడో ఈ రోజుని, దాన్ని ఆయన ఆశయాన్ని చిరస్థాయిగా ఈ జాతి బతుకున్నంతకాలం గుర్తుపెట్టుకునేటువంటి దానికి కొన్ని సందర్భాలుగా ఇప్పుడు పెద్దలు మాట్లాడారు చాలామంది. మనం రాజకీయ పార్టీల్లో ఉన్నాం. ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మన అవసరాల కోసం, పార్టీల అవసరాల కోసం మన అవసరాల కోసం మనం పార్టీలకు ఇష్టం లేకపోయినా ఇంటికి వచ్చేయాలి, మనకి ఇష్టం లేకపోయినా బయటకు వచ్చేయాలి. అలా కాకుండా ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం, ఆ మహనీయుడికి మనం నిజంగా అర్పించేటువంటి నివాళులు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మనమందరం కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ, రాజకీయాలకు అతీతంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. మొన్ననే కాకినాడ మీటింగ్ జరిగినప్పుడు జేఏసీ నుంచి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఆయనతో ప్రయాణం చేసినటువంటి పెద్దలందరూ కూడా కొన్ని విషయాలు చెప్పారు. మరి విజయవాడలో సభ పెడితే బాగుంటుందని చెప్పారు. తప్పనిసరిగా మనం అందరం ఉన్న వాళ్ళందరితోటి కూడా మాట్లాడి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితోటి, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పిలిచి
కాపు సంఘాలను పిలిచి ముద్దాడు పద్మనాభం గారితో ప్రయాణం చేసినటువంటి జేఏసీ ఏదైతే ఉందో ఆయన ఉద్యమానికి తోడ్పడినటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి ముఖ్యులందరినీ పిలిచి ఇటువంటి సమావేశం బహిరంగ సభలు కాకుండా ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఒకటి రచించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దీన్ని కూడా పెద్దలందరూ కూడా ఆలోచించవలసిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరో శాశ్వతం కాదు, ఒక రోజు ముందు వెనకలో అందరూ వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ ఈరోజు ఆ మహనీయుడి గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయనకి ఏ విధంగా మనం ఆయన ప్రతిపాదన, ఆయన జీవితాన్ని సర్వం త్యాగం చేస్తూ ఆయన నష్టపోతున్నాడని తెలిసినప్పటికీ కూడా అన్న మాటని వెనక్కి తీసుకునేటువంటి వ్యక్తి కాదు. దానివల్ల అతనికి నష్టం అనేటువంటిది తెలిసినప్పటికీ కూడా నష్టమైన ఒప్పుకుంటాడు తప్పితే వెనక్కి తీసుకునేటువంటి వ్యక్తి కాదు. అటువంటి నాయకుడి కోసం ఈరోజు మనం నిలవాళ్ళు అర్పించుకునేటువంటి సందర్భం. అంటే ఈవేళ కాకపోతే ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు ఎప్పుడోకప్పుడు మనం ప్రతి వ్యక్తి గురించి అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి. కానీ ఈరోజు మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా, ఈ రాష్ట్రానికి నడిబొడ్డు అయినటువంటి విజయవాడ నగరంలో ముఖ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని అంశాలు ఆయన ఈ జాతి కోసం ఏదైతే ఆలోచన చేశాడో దానికి సంబంధించినటువంటి అంశాలని ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, మరొకసారి ఆ మహనీయుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ, మరి అదేవిధంగా రెండో ఆయన జిఎస్ రావు గారు కూడా కాలం చేయటం జరిగింది. జిఎస్ రావు గారు 77లో కాపునాడు వ్యవస్థాపకుల్లో ఆయన ఒకడు. జిఎస్ రావు గారు ఆనాడు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి ఆకుల శివనాయుడు గారు ప్రెసిడెంట్గా ఉంటే ఈయన సెక్రటరీగా ఉండి ఆ వ్యవస్థను ఆ రోజున ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి సంఘం అనేటువంటి దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో మిర్యాల వెంకటరావు కానీ, మరి జిఎస్ రావు గారు కానీ, ఆకుల శివనాయుడు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటిది ఒకసారి మీ అందరికీ మన జాతి తరపుని, మన రాష్ట్రం తరపుని, అందరి తరపుని కూడా వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ, ఒక వంగవీటి మోహన్ రంగా దురదృష్టం ఏంటంటే వంగవీటి మోహన్ రంగా అనేటువంటి వ్యక్తి ఏళ్ళు బతుకుంటుంటే మన చిరకాల కోరిక తీరుండేటువంటి పరిస్థితి ఎప్పుడో జరిగి ఉండేటువంటిది. అది కోల్పోయాం. ఈవేళ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోయాం. ఆ స్థాయి రావాలని కోరుకోను, కానీ మనకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కానీ మనం కానీ కోరుకునేటువంటి ఏదైతే పేదవాడి కోసం ఆలోచన చేస్తున్నామో, ఆయన ఆ రోజు జీవో నెంబర్ 30 తీసుకొచ్చినందువల్ల ఈ రోజు వరకు చాలామంది స్కాలర్షిప్లు తీసుకున్నారు మనలో పిల్లలందరూ. ఆయన ఏదైతే అసలైనటువంటి ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఉందో దాని మీద ఒకసారి ఆలోచన చేద్దామనేటువంటి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి సోదరుడు నగర కాపు సంఘం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన కాపు చేసి ఆలోచనతో కాన్సెప్ట్ కరెక్ట్గా తీసుకురావడం జరిగింది. ఈ మోత ఇది కనపడాలని మనం ఇక్కడ మోగించామంటే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఎక్కడితో ఆపేయలేదు, ముందుకు తీసుకెళ్తాం అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్ళే విధంగా ఇక్కడ ఈ గరిటల్ని మోగించడం. ఆయన పోరాటంగా మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి తరగతి కూడా పెడితే మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి ఆరోగ్య ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలుగా తమను నమ్మిన సిద్ధాంతాల కోసం లక్ష్యం కోసం పోరాటంలో ఆయనే సాటి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ సంఘం అనేటువంటి దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని సమాజం అందరికీ కూడా
కంచాలో మన స్కూల్స్ వస్తాయి, మన సభ్యులు అందరూ డిసెంబర్ పాల్గొంటున్నారు. జిఎస్ రావు గారు ఆనాడు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడికి ఫోన్ చేసి ఎంతో కష్టపడి ఏర్పాటు చేసినటువంటి సభ్యులు అందరూ కాపు సంఘ వాళ్ళందరూ. దీని విజయవంతం